మనిషి మెదడులో అమిగ్దలా అని బాదం గింజ ఆకారంలో ఒక భాగం ఉంటుంది. కోపము, చిరాకు, ఉత్సుకత, వ్యాకులత, విచారము, కలర్ఫుల్ విజన్, సెక్షువల్ ఇంట్రెస్ట్, వీటన్నిటినీ కూడా అమిగ్దలను విద్యుత్ ప్రకంపనల ద్వారా ప్రేరేపించినప్పుడు మనం పొందవచ్చు. అది చేసే మాయ అంతా ఇంతా కాదు. డేనియల్ గోల్మెన్ తన ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనే పుస్తకంలో ఇట్లా రాస్తాడు: భావావేశాలు మనలను ప్రేరేపించి ఏదో ఒకటి వెంటనే చేసేటట్లుగా చేస్తాయి. మన ఆలోచనల మీద దుప్పటి కప్పివేస్తాయి. మనలను కోపము, చిరాకు, కామము ఇట్లాంటివి చుట్టుముట్టినప్పుడు అమిగ్దల క్రియాశీలమై మన విచక్షణా శక్తి అంటే మన రేషనల్ బ్రెయిన్, నియోకార్టెక్స్ దాన్ని హైజాక్ చేస్తుంది. అప్పుడు మనిషి విచక్షణారహిత విధ్వంసానికి పాల్పడతాడు. వాడికి కోపం వచ్చినా విధ్వంసమే, వాడికి కామభావన కలిగినా విధ్వంసమే. కామంతో కళ్ళు మూసుకొని పోయిన వాడికి భయము, సిగ్గు ఏవీ ఉండవు. కామాతురాణం న భయం న లజ్జ. ఇది నేటి శాస్త్రం చెబుతున్నది, నేటి సైన్స్ అన్నమాట. మరి భగవద్గీత ఏం చెబుతున్నది? కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మా విద్యేనం ఇహ వైరిణం. మహాశనో మహాపాప్మా విద్యేనం ఇహ వైరిణం అన్నాడు. కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవ. మనలోని క్రియాశీల శక్తిని అంటే యాక్టివిటీని రజోగుణము అని అంటాం. కామ క్రోధములు ఈ క్రియాశీల శక్తి నుండి పుట్టినవే. వీటికి ఆకలి ఎక్కువ. మహాశనో బాగా ఆకలి ఎక్కువ. మహాపాప్మ అంటే మహాపాపకారిణులవి అని తెలుసుకో అర్జున అని చెప్తున్నాడు భగవానుడు. అంతేనా? భగభగమండే జ్వాల పొగతో ఎట్లా కప్పబడుతుందో, మసిబారిన అద్దం ఏ విధంగా ఉంటుందో, తల్లి గర్భంలో మావి చేత శిశువు ఎలా కప్పబడుతుందో ఆ విధంగా జ్ఞానము అంటే రేషనల్ మైండ్ కామము చేత కప్పబడుతుంది. ధూమేనా వ్రియతే వహ్ని యథాదర్శో మలేన చ యథోల్బేనావృతో గర్భ తథా తేనే దమావృతం. ఇదండి భగవద్గీత చెప్పింది. ధన్యుణ్ణి. నమస్కారం. ఊట్కూరు జానకి రామారావు.